నాన్నా పిలిచారా నాన్నా? ఏమ్మా 2 రోజుల ముందు కలోజానని కలిసావా నువ్వు? కలిశాను నాన్నా. ఏంటమ్మా నాకే తెలియకుండా మీరేం ప్లాన్ చేస్తున్నారేంటి? ఏ నాన్నా చేయకూడదా? చాచా చెయ్యకూడదని కాదు. కలోజీ అన్న అదో రకం మనిషి. తనని జాగ్రత్తగా డీల్ చేయాలమ్మా. ఏదైనా తేడా వచ్చింది అనుకో మనల్ని ఇరికించి ఆయన ఎస్కేప్ అవుతారు. నాన్నా అది మీరు ఆయన డీల్ చేసే స్టైల్ వల్ల నాన్నా. నాతో డీలింగ్ అంతా వేరే లెవెల్లో ఉంటుంది. మనల్ని ఇరికించాలి అనుకుంటే అది ఆయనకే పెద్ద థ్రెట్ అవుతుంది. సరే అమ్మా ఏదో ఒకటి అంటే మనకి ఏదైనా మంచి జరుగుతుందా? మరీ ఊరికేనా? ఇంకొద్దిసేపట్లో నేనేం చేశానో మీకే అర్థమవుతుంది. వెన్నెలా వెన్నెలా వస్తున్నా ఝాన్సీ అమ్మా. ఝాన్సీ అమ్మా పిలిచారా? ఏంటి ఆఫీస్లో చేరి 4 రోజులైంది. మరి నీకు ఆఫీస్ నచ్చిందా? లేదు వర్క్ ఏదైనా ప్రెషర్ అనిపిస్తోందా? లేదమ్మా నాకు చాలా హోప్ఫుల్గా ఉంది. వర్క్లో చేరాక నాకు అర్థమైంది ఇన్ని రోజులు నేనెంత టైం వేస్ట్ చేశాను అని. అందులోనూ బంగారీ సపోర్ట్ చెప్పనే అక్కర్లేదమ్మా. చిన్న చిన్న విషయాల్ని కూడా నాకు దగ్గరుండి నేర్పిస్తుంది. వెరీ గుడ్, అలాగే ఉండాలి. మేడం మేడం ఏంటి వినోద్, ఎందుకంత కంగారుగా పరిగెత్తుకుంటొస్తున్నారు? మేడం అది ఏంటి వినోద్ చెప్పండి. మేడం మన మహాదేవయ్య గారు ఉన్నారు కదా? అవును, నన్ను కలవాలి అని చెప్తూ ఉన్నారు. ఎప్పుడొస్తున్నారట? చెప్పండి వినోద్. లేదు మేడం, ఆయనకి మీదట రా మెటీరియల్ ఇవ్వము అని చెప్పేశారు. ఎందుకంట? ఓ ఇదా నువ్వు చేసిన ప్లాను? పర్వాలేదు. మన గురించి మన బిజినెస్ గురించి ఎవరైనా తప్పుగా చెప్పుంటారా? ఛాన్సే లేదు. లేదు, మహాదేవయ్య పక్కన వాళ్ళు చెప్పింది నమ్మే మనిషి కానే కాదు. మరి ఎలా అమ్మా? మీరు కూడా ఆయన గురించి చాలా చెప్పారు. 10 ఏళ్లుగా మనతో బిజినెస్ చేస్తున్న అతను సడన్ గా ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకుంటారు? అదే నాకు అర్థం కావడం లేదు. వినోద్, ఏం జరిగింది? నన్ను కలవాలి అనుకున్న అతను నన్నెందుకు కలవనివ్వలేదు? మేడం అది చెప్పండి. ఎందుకు నీళ్లు నములుతున్నారు? మీరు చెప్పకపోయినా ఎవరో ఒకరి ద్వారా నాకు విషయం తెలుస్తుంది కదా. లేదు మేడం, నిన్న మహాదేవయ్య గారు ఆఫీస్కి వచ్చారు. అప్పుడు జాను ఏంటి ప్రాబ్లం? పొద్దున్నే మీటింగ్ పెట్టారేంటి? మహాదేవయ్య మనకి రా మెటీరియల్ ఇవ్వనని చెప్పేశారు. సో వాట్? ఇవ్వకపోతే ఏంటి? ఓన్లే ఆయన మాత్రమే మార్కెట్లో ఉన్న డీలరా ఏంటి? రేపే మన న్యూస్ పేపర్లో చిన్నగా ఒక అడ్వర్టైజ్మెంట్ ఇస్తే చాలు. ఆదిలాబాద్ నుంచి చిత్తూరు వరకు మొత్తం రైతులందరూ కళ్ళు మూసి తెరిచేలోపు మన కంపెనీ ముందు నిలబడతారు. చాలా ప్రిపేర్డ్గా మాట్లాడుతున్నారే. మీకు ఈ విషయం ముందే తెలుసా? తెలుసు కదా. మహాదేవయ్య మన ఆఫీస్కి వచ్చారు. ఆయన సప్లైకి రేట్లు పెంచమని అడిగారు. అది వర్కౌట్ అవదని చెప్పేశాను. పాత రేటుకి చేసినట్టయితే చేద్దాం, లేదంటే ఆపేయండి అని చెప్పాను. వెళ్ళిపోయారు. రవి సార్, ఏం చేశారు మీరు? ఆయన మన కంపెనీకి ఎంత ముఖ్యమైన వాళ్ళో తెలుసా? మన కంపెనీకి ఎన్నేళ్లుగా మెటీరియల్ సప్లై చేస్తున్నారో తెలుసా? ఏయ్ ఏంటి ఇప్పుడు? ఏదో ఆయన మనకి ఫ్రీగా మెటీరియల్ ఇచ్చినట్టు మాట్లాడుతున్నావు ఏంటి? మనం డబ్బులు ఇస్తున్నాం, ఆయన మెటీరియల్ ఇస్తున్నాడు, అంతే కదా.
ఊరికే బిజినెస్ లో ఒకరిని పట్టుకుని కూర్చున్నావు అంటే మన బిజినెస్ దెబ్బతింటుంది. ఆయన ఏమైనా పెద్ద ఇదా ఏంటి? హ. డబ్బులు ఇస్తే రా మెటీరియల్ ఇవ్వడానికి 100 మంది ఉంటారు మన. రవి! ఏంటి ఏం మాట్లాడుతున్నావు? ఎవరిని అడిగి ఈ నిర్ణయం తీసుకున్నావు? నీకసలు మహాదేవయ్య గారంటే ఎవరో తెలుసా? ఆ? ఇది డబ్బు సంపాదనకి మాత్రమే చేస్తున్న బిజినెస్ అనుకున్నావా? మనుషుల్ని ఇలా లెఫ్ట్ హ్యాండ్ తో డీల్ చేసే అలవాటు నీకు ఎక్కడి నుంచి వచ్చింది? హ్మ్? మహాదేవయ్య అసలు ఎలాంటి మనిషి? ఆయన్ని పట్టుకుని వ్యవసాయం నష్టం అది చెయ్యడం అవమానమని చాలా చాలా మంది ఈ వ్యాపారాన్ని వదిలేసి బయటికి వెళ్ళిపోతుంటే, ఈ ప్రపంచంలో వ్యవసాయం కంటే పవిత్రమైన పని ఇంకొకటి లేదు అని తన జీవితం మొత్తాన్ని దానికోసమే వ్యవసాయానికే సమర్పించి బ్రతుకుతున్న మనిషి ఆయన. వ్యవసాయమే వద్దు అని దాన్ని వదిలేసి వెళ్ళిపోతున్న ఎంతో మంది రైతులకి నమ్మకాన్నిచ్చి మళ్ళీ వ్యవసాయం చేయిస్తున్నారు. నేను చెప్పినట్టు చెయ్యి. సరేనయ్యా. అయ్యా నమస్కారం అయ్యా. నమస్కారం. అయ్యా వరి పైరు వేసాము, ఒడ్లు ఎలా ఉన్నాయని మీరు చూసి చెప్పాలి. చాలా రోజుల తర్వాత వచ్చిన పైరండి అయ్యా. మీరు చెప్పటం వల్లే ఈ సంవత్సరం వ్యవసాయం చేద్దాం అనుకున్నానయ్యా. విత్తనాలు ఎక్కడ కొన్నారు? మరి కాళిదాస్ దగ్గరేనయ్యా. అవి మన విత్తనాలే. అన్ని అద్భుతంగా ఉన్నాయి. ఒక్క విత్తనం కూడా పోకుండా మొలుస్తాయి. నమ్మకంతో పోయి విత్తనాలు నాటండి. అలాగేనయ్యా. అయ్యా ఏంటో చెప్పయ్యా. పక్కన పొలంలో పురుగులు పడడం వల్ల సగం పంట నాశనమైందయ్యా. అదే పురుగు నా పంట మీదకి వస్తుంది కదా. ఒక పొలానికి పురుగు పడితే ఇంకో పొలానికి పంట వస్తుంది. పంట పాడవకుండా ఏం చేయమంటారయ్యా? అందరూ ఏవేవో పురుగుల మందులు చెప్తున్నారు, కానీ అదంతా చూస్తేనే భయంగా ఉంది. రేట్ ఎక్కువగా ఉంది. సూరి అయ్యా. నువ్వేం చేస్తావంటే నేను చెప్పినవన్నీ తొందరగా తీసుకునిరా. పోయిరా. సరే అయ్యా. జాగ్రత్తగా పోయిరా.